బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీ సారథ్యంలో ఇవాళ సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. అంతకుముందు ఆయన నేతృత్వంలో రోజంతా అతి కీలకమైన అత్యున్నత స్థాయి సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు భద్రతా వ్యవహారాల కేబినెట్ భేటీ, ఇక ఆ తర్వాత రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ, ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీలు ఉంటాయి. ఇక జాతీయ భద్రతకు సంబంధించి అత్యున్నత నిర్ణయాత్మకమైన విభాగమైన సిసిఎస్ సమావేశం వారం వ్యవధిలోనే ఇది రెండోసారి కావడం విశేషం. పహల్గాం దాడి జరిగిన మర్నాడు ఏప్రిల్ 23న జరిగిన సిసిఎస్ భేటీలో పాక్పై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశాలన్నిటికీ పహల్గాం దాడే ప్రధాన ఎజెండా అని తెలుస్తుంది. అయితే పాక్ బుద్ధి చెప్పేందుకు తీసుకోవాల్సిన సైనిక, రాజకీయ, ఆర్థికపరమైన నిర్ణయాలను సిసిఎస్ తదితర భేటీల్లో ఖరారు చేస్తారు. అనంతరం జరిగే మంత్రివర్గ భేటీలో వాటికి ఆమోద ముద్ర వేస్తారు అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పహల్గాం దాడి తర్వాత కేంద్ర కేబినెట్ సమావేశం అవుతూ ఉండడం ఇదే తొలిసారి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీ సారథ్యంలో ఇవాళ సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. అంతకుముందు ఆయన నేతృత్వంలో రోజంతా అతి కీలకమైన అత్యున్నత స్థాయి సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ, తర్వాత రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ, ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీలు ఉంటాయి. జాతీయ భద్రతకు సంబంధించి అత్యున్నత నిర్ణయాత్మక విభాగమైన సిసిఎస్ సమావేశం వారం వ్యవధిలోనే ఇది రెండోసారి కావడం విశేషం. ఇక పహల్గాం దాడి జరిగిన మర్నాడు ఏప్రిల్ 23న జరిగిన సిసిఎస్ భేటీలో పాక్పై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశాలన్నిటికీ పహల్గాం దాడే ప్రధాన ఎజెండా అని తెలుస్తుంది. పాక్ బుద్ధి చెప్పేందుకు తీసుకోవాల్సిన సైనిక, రాజకీయ, ఆర్థికపరమైన నిర్ణయాలను సిసిఎస్ తదితర భేటీల్లో ఖరారు చేస్తారు. అనంతరం జరిగే మంత్రివర్గ భేటీలో వాటికి ఆమోద ముద్ర వేస్తారు అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పహల్గాం దాడి తర్వాత కేంద్ర కేబినెట్ సమావేశం అవుతూ ఉండడం ఇదే తొలిసారి.